హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం జీఎస్టీ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరో సూసైడ్ చేసుకుందామని అయితే అనుకుంటాడు గైస్. ఎందుకంటే హీరో పుట్టినప్పటి నుంచి వాళ్ళ డాడీకి ఏది కలిసి రాలేదని వాళ్ళ డాడీ అయితే ఫీల్ అవుతారు. హీరో అన్లక్కీ అని వాళ్ళ డాడీ అయితే ఫీల్ అవుతారు గైస్. హీరో వాళ్ళ మదర్ కూడా చనిపోతారు. ఇంకా హీరో కూడా ఇంకా సూసైడ్ చేసుకుందామని అయితే అనుకుంటాడు గైస్. అలాగే శ్మశాన వాటికైతే వెళ్తాడు. అక్కడ కొన్ని దయ్యాలు అయితే ఎదురవుతాయి హీరోకి. ఆ దయ్యాలు ఎదురైన తర్వాత హీరో అయితే భయపడతాడు. బస్ ఆ దయ్యాలు ఏమంటారంటే, మేము మంచి దయ్యాలమే, భయపడకని అయితే చెప్తారు గైస్. అయితే వాళ్ళ స్టోరీస్ని ఆ దయ్యాలు హీరోతో అయితే షేర్ చేసుకుంటారు. హీరో కూడా తన స్టోరీని అయితే షేర్ చేసుకుంటాడు. హీరోకు లవ్ స్టోరీ కూడా ఉంటుంది. అయితే హీరోని ఆ దయ్యాలు అయితే కలుపుతారు గైస్. ఆ దయ్యాలు కలిసి హీరోయిన్ అయితే కలుపుతారు. వాళ్ళ లవ్ని అయితే సక్సెస్ చేస్తారు గైస్. దాని తర్వాత దయ్యాలు వాళ్ళ విషెస్ని హీరో ముందు అయితే పెడతారు, వాళ్ళ కోరికల్ని. మరి హీరో ఆ కోరికలను అయితే వింటాడు. వినిన తర్వాత మరి ఆ దయ్యాల కోరికల్ని హీరో పూర్తి చేశాడా, మరి వాళ్ళ ఆత్మకి శాంతి కలిగించాడా, వాళ్ళ విషెస్ని పూర్తి చేసి వాళ్ళ ఆత్మకి శాంతి కలిగించాడా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటి అనేది మీరు మూవీ చేసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చలేదు గైస్. మూవీ అస్సలు నచ్చలేదు. ఏదైతే మన సూర్య గారిది రాక్షసుడు మూవీ ఏదైతే ఉంటుందో సేమ్ స్టోరీ లైన్ అయితే తీసుకున్నారు. బట్ ఎగ్జిక్యూషన్ చాలా బోరింగ్గా ఉంది. ఎక్కడ ఇంప్రెసింగ్గా అనిపించలేదు. ఏదైతే దయ్యాల స్టోరీ ఏదైతే చూపించారో అదే ఇంపాక్ట్ గట్టిగా ఉండాలి. అదే చాలా కామెడీగా అనిపించింది నాకు. ఆ బ్యాక్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో దయ్యాలవి అంత కన్విన్సింగ్గా, అసలు ఇంప్రెసింగ్గా అనిపించలేదు. ఏదో కామెడీగా తీసినట్టయితే అనిపించింది. స్టోరీలో ఇంపాక్ట్ ఉంది, బట్ తీసే విధానం ఏదైతే ఉందో అది కామెడీగా జనరేట్ అయినట్టు అనిపించింది గైస్. అంటే ఆ ఎమోషన్ మనకు కనెక్ట్ అవ్వాలి. అరే, దీనివల్ల వీళ్ళు చనిపోయారా, ఇంత ఎమోషనల్గా ఉంటుందా అన్నట్టు మనకు కనెక్ట్ అవ్వాలి. ఆ స్టోరీ నుంచి మనకు కనెక్ట్ అవ్వాలి. బట్ అదే మిస్ అయింది. అసలు ఎక్కడ మనం ఎమోషన్ కానివ్వండి, అరే వాళ్ళు దీనివల్ల చనిపోయారు, వాళ్ళకి ఏదైనా జరగాలి, మంచిగా జరగాలని అయితే అనుకోవాలి మనం. బట్ ఏదైతే ఆ కనెక్షన్ ఏదైతే ఉంటుందో, ఆ ఎమోషన్ ఏదైతే ఉంటుందో అదే మిస్ఫైర్ అయింది. ఏదైతే ఆ ప్రతి స్టోరీస్లో అలానే ఉంటుంది. అంత కన్విన్సింగ్గా, అంత కనెక్ట్ అయ్యేలా అయితే లేవు. ఆ దయ్యాల స్టోరీస్ ఏవైతే చూపిస్తారో అస్సలు ఇంప్రెసింగ్గా అనిపించలేదు. ఇంకోటి హీరో స్టోరీ ఏదైతే చూపిస్తారో అది కూడా పెద్దగా ఇంప్రెసింగ్ ఏం అనిపించలేదు నాకు. మేము మిగతా మూవీ మొత్తం ఇంకా అలాగే తీసుకెళ్ళిపోతూ ఉంటారు. క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ దయ్యాల విషయస్ హీరో పూర్తి చేయడం అనేది స్టార్ట్ చేయడం. మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేసరికి లాస్ట్ 10 మినిట్స్ ఏదైతే ఉంటుందో అది కొద్దిగా ఎమోషనల్గా అనిపించింది. లాస్ట్ 10 మినిట్స్ మాత్రం బాగుంది. మిగతా మూవీ మొత్తం కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ ఏం అవ్వలేదు. ఎంటర్టైన్మెంట్ పెద్దగా ఏం అనిపించలేదు. ఎక్కడ మనకి హిలేరియస్ ఫన్ ఎక్కడ జనరేట్ అవ్వలేదు. లాస్ట్లో ఆ ఎమోషన్ ఏదైతే ఉందో అది బాగా కనెక్ట్ అయింది. పర్ఫార్మెన్స్లు హీరో బాగా చేశారు. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ బాగున్నాయి. బట్ ఏంటంటే ఒక్కొక్క దయ్యానికి ఒక్కొక్క స్టోరీ రాసుకున్నారు. అది స్టోరీ బాగుంది, రాసుకున్న స్టోరీ బాగుంది. బట్ దాని ఎగ్జిక్యూషన్ ఏదైతే చూపించారో అది అస్సలు బాలేదు. కామెడీగా అనిపించేసింది. అది తీసే విధానం సరిగ్గా తీయలేదు. ఏదో కామెడీగా తీసినట్టయితే అనిపించింది. అంత కనెక్ట్ కాలేం ఆ ఎమోషన్‌కి. అరే, ఫీల్ అవ్వడానికి మనకి కనెక్ట్ అవ్వలేం. అది మిస్ అయిపోయింది మూవీలో. బట్ దీన్ని ఇంకా బాగా ఎగ్జిక్యూషన్ వైస్, డైరెక్షన్ వైస్ బాగా తీసుంటే మంచి మూవీ అయ్యుండేది. ఇప్పుడు 'రాక్షసుడు' మూవీ ఉంటుంది కదా! సేమ్ స్టోరీ లైన్, సేమ్ ఎగ్జిక్యూషనే. బట్ ఇది ఫెయిల్ అయిపోయింది. అది కూడా పెద్దగా అంటే 'రాక్షసుడు' మూవీ మనకి సూర్య గారిది ఏదైతే ఉంటుందో అది చూడగలుగుతాం. ఇదేందంటే ఇది ఎగ్జిక్యూషనే అంత కామెడీగా తీసుకెళ్లారు. ఆ స్టోరీ లైన్ ఏదైతే తీసుకున్నారో ఆ సబ్జెక్టు కామెడీగా తీసుకెళ్లారు, దాన్ని తీసుకెళ్లే విధానము. అందుకే మూవీకి అంతగా కనెక్ట్ అవ్వలేకపోయాం. ఇంకా ఈ తీసుకెళ్లే విధానం కూడా బోరింగ్‌గా, లాగ్‌గా అనిపిస్తుంది. ఎక్కడ మనకి ఇంప్రెసింగ్ అయితే అనిపియదు. క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఏదైతే ఎండ్ అయితే ఏదైతే ఉంటుందో అది కొద్దిగా మనకి ఎమోషనల్‌గా అనిపిస్తుంది. అంతే తప్ప మూవీ మనకి ఎక్కడ కనెక్ట్ అవ్వదు, ఎక్కడ ఇంప్రెసింగ్‌గా అనిపియదు, ఎక్కడ ఎంగేజ్ థ్రిల్ చేయదు, ఎంటర్‌టైన్‌మెంట్ అస్సలు ఉండదు. ఇక్కడ హిలేరియస్ ఫన్ కూడా అనిపియదు. పర్ఫార్మెన్స్‌లు బాగున్నాయి, డీసెంట్‌గానే ఉన్నాయి. హీరో కూడా చాలా బాగా చేశారు. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉన్నాయి. బట్ మూవీ మాత్రం రికమెండ్ చేయను గైస్, చూడొద్దని చెప్తాను. జీఎస్టీ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 1.5. అది కూడా క్లైమాక్స్‌లో వచ్చే 10 మినిట్స్ ఏదైతే సీన్స్ ఉంటాయో ఎమోషనల్‌గా బాగా వర్కౌట్ అయ్యాయి అంతే. ఇంకా పర్ఫార్మెన్స్‌లు డీసెంట్‌గా ఉన్నాయి. అంతే తప్ప మూవీలో చెప్పుకోవడానికైతే ఏం లేదు గైస్. ఓకే. జీఎస్టీ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.